తండ్రి నిన్ను చూస్తున్నాడు. నువ్వు నీ హృదయంలో నువ్వు చేసే ప్రతి ఆలోచన ఆయన వింటున్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నాడు అని మనము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకి అర్థమవుతుంది అంటున్నాడు. అయినా సరే ఆయన అంటున్నాడు, పరిశుద్ధతకు దారి తీయకపోతే వాటిని నరికివేయాలి. నీలో పరిశుద్ధత రాకపోతే వాటిని ఏం చేసి నరికివేయాలంటే మనం నిజంగా నరికేసుకోగలం. ఈ వాక్యం చదివి ఒక ఆయన చెప్పులు కుట్టే ఆయన వచ్చాడంట. చెప్పులు కుట్టడానికి ఒక లేడీ వచ్చిందంట ఆయన దగ్గరికి. ఒక లేడీ వచ్చి కాళ్ళకి ఏం వేసుకుంటారు కదా, పారాన్ని లేవు అవన్నీ వేసుకొని గజ్జి వేసుకొని వచ్చి చెప్పు తెగిపోయిందని కాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఆయన పేట ముందు పెట్టిందంట. పేట పెడితే ఆ కంటితో ఆవిడ మొహం చూడలేదు కానీ కంటితో పాదాలు చూసి పాప తలపుడు వచ్చాడు. చేతితో చూసి కంటితో చూసి ఈయన వెంటనే ఆ చేతిలో కుట్టేది ఉంటుంది, అది తీసుకుని వచ్చేస్తున్నాడు. చూడండి, తీవ్రత అయితే ఉంది కానీ నిజంగా కన్ను పోయింది, ఆయనకి పాపం పోయిందా, పరిస్థితులు వచ్చిందా? కాదు. ఇక్కడ చెప్పేది అంత తీవ్రంగా ఉండాలి, నువ్వు పాపాన్ని ఖండించేటప్పుడు అంత తీవ్రంగా ఖండించాలి అని చెప్తున్నాడు. కానీ నిజంగా చేసేసుకోమంటలేదు. అది శరీరానికి సంబంధించిన విషయాన్ని పోలుస్తూ పాపానికి చెప్తున్నాడు, మీరు అంత తీవ్రంగా దాన్ని ఖండించాలి అనేసి. ఇప్పుడు పాపంలో పరిగెడుతున్నాడు ఒక వ్యక్తి బండి మీద పరిగెడుతున్నప్పుడు సడన్ బ్రేక్ కొట్టాలి. పాపాన్ని వెంటనే ఆపాలంటే ఏం చేయాలి? సడన్ బ్రేక్ కొట్టాలి. సడన్ బ్రేక్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? స్కిడ్ అయిపోతుంది కదా. మన వెనకాల వచ్చినట్టు ముందే మన మీద ఎక్కేస్తాడు, లేకపోతే ఎదుటోటి ఏదో సంథింగ్ జరిగిపోతుంది, మనకు అపాయం జరుగుతుంది. అపాయం జరిగినా పర్వాలేదు కానీ ఆ నరకంలో ఉన్న బాధను తప్పించుకోండి ముందంట. ఆయన చెప్పేది ఏంటంటే, అంత స్పీడ్గా మీరు వెళ్తున్నప్పుడు బ్రేక్ వేయాల్సి వస్తే వేయండి, ఆగిపోండి. అంతే తీవ్రం. ఎందుకంటే ఇప్పుడు కొంతకాలమే బాధపడతావు దీంతో, కానీ అక్కడ యుగాలు ఆ అగ్నిలో నువ్వు పురుగు చావదు, అగ్ని ఆరదు, ఆ ప్రాంతంలో నువ్వు ఉండవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు పరిశుద్ధతని వెంటాడుతూ ఉండు అని చెప్తున్నాడు. అంతేకాదు, నువ్వు పరిశుద్ధంగా, నువ్వు నిజమైన విశ్వాసం అయితే నువ్వు పరిశుద్ధతను నువ్వు వెంటాడాలి అంటున్నాడు. అంతేకాదు, నీతిమంతుడు అంట 7 మార్లు పడిపోయినా ఆయన తిరిగి లేచి మళ్ళీ పరిశుద్ధత కోసమే ఆయన ప్రయత్నం చేస్తాడు. నీతిమంతుడు పడిపోయాడు, మళ్ళీ అందరితో పడిపోయాను కదండి అక్కడ ఆగడు, మళ్ళీ పడిపోయాడు అని అనుకున్నాడు, మళ్ళీ లేచాడు, మళ్ళా నీతి కోసం లేదా పరిశుద్ధత కోసం ఆయన మళ్ళీ ప్రయాసపడుతూ ఉంటాడు. అంతేగాని చేసిన తప్పును చూస్తూ అక్కడ ఆగిపోవడం కాదు. మళ్ళీ మనము బ్యాక్ వచ్చి